గంగపుత్రుల గంగ తెప్పోత్సవం ఏడుగుళ్ల ఆలయం నుండి ట్యాంక్ బండ్ గంగామాత ఆలయం వరకు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, రాష్ట్ర వ్యాప్తంగా గంగపుత్రులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। చందు మళ్ళీ వీళ్ళ స్టేట్ నాయకులు ఎవరున్నారు ఇప్పటితో రాజు వీళ్ళంతా కలిసి ఏలుమల్లయ్య అని రాష్ట్ర అధ్యక్షుడు వీళ్ళంతా కలిసి కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నారు। దాంట్లో భాగంగా ఎంతో శ్రమ ఉన్నా ఆయనకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కానీ మా సోదరుడు మోపినేని కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటా అని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది। ఈ కార్యక్రమం కానీ మళ్ళీ ఆయన అక్కడ వెళ్ళేది ఉందంటే ఇప్పుడే అడుగుతూ ఉన్నాను, నేను ఉంటున్నా మళ్ళీ బయలుదేరుతా అంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ చేసి వెళ్తానని చెప్తా ఉన్నాడు। ప్లీజ్ దయచేసి వారితో కూడా బయట తీసుకోండి। సాంప్రదాయ జాతరలకు కులాలకు అనుసంధానంగా ఉండేటువంటి ఉత్సవాలకు పుట్టినిల్లు తెలంగాణ గడ్డ। అలాంటి గడ్డలో మరి సహజంగా నీటి పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్నటువంటి మత్స్య సంపద మీదే ఆధారపడి జీవించేటటువంటి ఈ గంగపుత్ర కానివ్వండి, అగ్నికుల క్షత్రియ కానివ్వండి, ఈ సోదర భావంతో మెలగటమే కాకుండా ఆ గంగమ్మ తల్లి ఎల్లవేళలా ఈ సామాజిక వర్గాన్ని చల్లగా చూడాలి। ఆ గంగమ్మ తల్లినే నమ్ముకుంటూ కులవృత్తుల మీద ఆధారపడి జీవించేటటువంటి మత్స్య సంపద మీదే ఆధారపడి జీవించేటటువంటి ఈ సామాజిక వర్గం ఎల్లవేళలా సుఖ సంతోషాలుగా ఉండాలంటే ఆ గంగమ్మ తల్లి యొక్క కరుణా కటాక్షాలు ఎల్లవేళలా కావాలనేటువంటి ఆలోచనతోటి అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయానికి అనుగుణంగా ఈరోజు మరి హుస్సేన్ సాగర్లో ఈ ఖైరతాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో జీవిస్తున్నటువంటి సామాజిక వర్గీయులందరూ కూడాను ఈ తెప్పోత్సవం జరుపుకోవడం అనేది శుభసూచకంగా భావిస్తూ ఈ సందర్భంగా ఆ గంగమ్మ తల్లి యొక్క కరుణా కటాక్షాలతోటి ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి మత్స్య సంపద మీదే ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలన్నీ కూడా అందరూ కూడాను కుటుంబ సభ్యులందరూ కూడా ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ ఆ గంగమ్మ తల్లిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ మరి ఈ కార్యక్రమంలో ఈరోజు నన్ను భాగస్వాములుగా చేయటమే కాకుండా పెద్దలు పద్మరావు గారితో కలిసి ఇందులో భాగస్వాములు చేసినటువంటి సోదరులు చందు కానివ్వండి, మహేంద్ర కానివ్వండి, తోటి సంఘీయులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను।